సాక్ష్యాధారం ఉండడానికి కాదు. అలాగే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహము దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు నీకు ఈ దేహాన్ని ఇస్తే, ఈ దేహంతో ఏం చేస్తున్నావు? నువ్వు మందు తాగుతున్నావా? పాన్ పరాకలు తింటున్నావా? సిగరెట్లు తాగుతున్నావా? విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నోటితో బూతులు మాట్లాడుతున్నావా? అయితే నువ్వు చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు. అది ఎప్పుడు తెలుసా? మరణించిన తర్వాత. మరణించిన తర్వాత భయంకరమైనటువంటి శిక్ష నరకమైతే భూమి మీద కూడా కొన్ని శిక్షలు వస్తాయి. ఏమండి, చాలా మంది అనుకుంటున్నారు తప్పు చేసినప్పుడు భూమి మీద శిక్ష రాదండి. చాలా మంది అనుకుంటున్నారు భూమి మీద శిక్ష వస్తుంది. భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో నిత్య నరకములో కూడా శిక్ష ఉంటుంది తెలుసా? ఏమండి, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ శరీరం మాత్రమే మట్టిలోకి వెళ్తుంది, కట్టెల్లో కాలిపోద్ది. ఆత్మగా మనకి చావు లేదు తెలుసా? ఆత్మగా మనకి చావు లేదు. నువ్వు ఆత్మవి. ఏదో ఒక రోజు ఈ మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ మట్టిలోకి వెళ్దో. ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు అప్పుడు తీర్పు తీరుస్తాడు. బాబు, నువ్వు భూమి మీద ఏం చేశావు? నేను నీకు ఇచ్చే జీవితాన్ని నువ్వేం చేశావు? నేను నీకు ఇచ్చే ఈ శరీరాన్ని నువ్వేం చేశావు? సిగరెట్ల కోసం వాడావా? మందు కోసం వాడావా? గుటకాల కోసం వాడావా? వ్యభిచారం కోసం వాడావా? దేనికోసం? ఈ లోకంలో సంపాదన కోసం ఈ శరీరాన్ని వాడావా? అయితే నువ్వు పాపం చేశావు కాబట్టి దేవుడు అంటాడు, తన దగ్గర ఉండేటువంటి స్థలం, తన దగ్గర ఉండేటువంటి చోటు, హక్కుని కోల్పోతాం ప్రియులారా. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా దగ్గర ఉండే స్థలం నీకు లేదు, నా దగ్గర ఉండేటువంటి అవకాశం నీకు లేదు, వెళ్ళిపో, ఆ పాతాళంలోనికి వెళ్ళిపో, ఆ నిత్య నరకానికి వెళ్ళిపో అని దేవుడు చెప్తాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే భూమి మీద మానవుడు పాపం చేయడం వల్ల ఏమొస్తుందో తెలుసా? భయంకరమైనటువంటి శిక్ష వస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, పాపం వల్ల వచ్చినటువంటి జీతము అది మరణము, అది నిత్య నరకము. ఆ నరకములో ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా? బగబగా మండే అగ్నిగుండం, చుట్టూ మంటలు, వేడి, తీవ్రమైనటువంటి ఆ మంటల్లోకి వెళ్ళిపోయి నువ్వు కాలిపోతూ బాధపడుతూ ఉండాలి. అక్కడి నుంచి ఎవడని తప్పిస్తున్నట్టు తప్పించరు. దేవుడు కూడా నీ మీద కనికార పడడు. ఎందుకంటే భూమి మీద నీకు నచ్చినట్టుగా బతికావు కాబట్టి, నీకు నచ్చినట్టుగా నువ్వు పాపం చేసావు కాబట్టి, నువ్వు పాపం చేసి చచ్చిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ అగ్నిగుండములు కాలిపోతూ ఉంటే దేవుడు అక్కడ నీ మీద కనికర పడడు. ఎందుకు పడ్డంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఈ భూమి మీద బతికావు కాబట్టి. అందుకు ప్రియుడా, ఆలోచించు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. భూమి మీద బ్రతికొండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం నమ్ముకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం విశ్వసించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు.